సైరా తెలుగు న్యూస్ టీవీకి స్వాగతం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎన్ఎండి ఫరూక్ ఎమ్మెల్యే అయిన వెంటనే 40 లక్షల రూపాయలతో ఏబిఎన్ చర్చి దగ్గర రోడ్డును కౌన్సిల్ ఆమోదించి ప్రారంభించడం జరిగింది. ఈ రోజు ఎన్ఎండి ఫిరోజ్ రోడ్డు పనుల పరిశీలనకు రావడం జరిగింది. ఈ సందర్భంగా వార్డు కౌన్సిల్ దువేకుల జనాబీ రోడ్డు వేయుటకు వెంటనే సహకరించినందుకు ఎన్ఎండి ఫరూక్ గారికి ప్రజల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ హామీలో భాగంగా ఇక్కడ రోడ్డు వేయిస్తామని హామీ ఇవ్వడం జరిగిందని, మాట తప్పకుండా ఇక్కడ రోడ్డు పనులు పూర్తి కావస్తున్నాయని, 27 సంవత్సరాలుగా ఈ రోడ్డు పని పెండింగ్ లో ఉందని, కౌన్సిలర్ పట్టుదల వల్లనే ఈ రోడ్డు కార్యక్రమం త్వరగా జరగడం జరిగిందని, దీనికి వార్డు కౌన్సిలర్ దుదేకుల జైనాబీకి కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే పనులు కౌన్సిల్ ఆమోదం పొందితే సరిపోదు, కౌన్సిల్ పట్టుబట్టి వెంటబడి పనులను అమలు చేసుకోవాలని ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. అలాగే నగరంలో ఎక్కడైనా రోడ్డు సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని, వాటిని వెంటనే పరిష్కరిస్తూ రోడ్డును సకాలంలో పూర్తి చేస్తామని ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ గారు చెప్పడం జరిగింది. ముందుగా దేవనగర్ ప్రజలందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మన ప్రియతమ నాయకుడు ఎన్ఎండి ఫరూక్ గారు మంత్రివర్యులు అయిన వెంటనే మన వార్డులో 40 lakhsకి ఏబిఎన్ చర్చి దగ్గర రోడ్డు కౌన్సిల్లో ఆమోదం పొందడం జరిగింది. అలాగే ఫిరోజ్ అన్న గారు కూడా ఇదే చర్చి దగ్గరికి వచ్చి చర్చిలోని ప్రజలందరికీ హామీని ఇవ్వడం జరిగింది. ఇచ్చిన హామీని ఫిరోజ్ అన్న గారు నెరవేర్చుకున్నారు. చెప్పిన విధంగానే మేము కూడా ఎన్నికలలోకి ఏ హామీ ఇచ్చి ముందుకు వెళ్ళామో ఆ హామీని ఈరోజు నెరవేర్చుకునేందుకు ఒక వార్డు కౌన్సిలర్గా నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా నేను ఫిరోజ్ అన్న గారికి, మన ప్రియతమ నాయకుడు మన ఎన్ఎండి ఫరూక్ గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ప్రజలందరి తరపున కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు దేవనగర్లో ఈ రోడ్ వేయడం జరిగింది మన ఏబిఎన్ చర్చి దగ్గర. మనం గత ఎలక్షన్స్ అప్పుడు మనం మాట ఇచ్చినాం, కంపల్సరీ ఈ చర్చిలో కూడా మేము మాట ఇచ్చినాం, కంపల్సరీ ఇక్కడ రోడ్ వేపిస్తామని. దాదాపు 25 సంవత్సరాల నుంచి రోడ్డు కోసం అడిగితే గత వచ్చింది అని, దానికోసం ఎన్ని ఇబ్బంది వచ్చినా మేమంతా గట్టిగా పట్టుకొని ఇక్కడ రోడ్ వేయించినాము. దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కౌన్సిలర్ గారికి ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ఈరోజు ఈ రోడ్డు ఏమన్నా వస్తుందంటే వాళ్ళ పట్టుదల వల్లనే. దానికోసం మనం ఏమేమి హామీ ఇచ్చినాము అది ఖచ్చితంగా అన్నీ పూర్తి చేస్తాము. వాళ్ళ దేవనగర్ వార్డులో కూడా ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి, అది కూడా మనం ఖచ్చితంగా పూర్తి చేస్తామని కోరుకుంటూ, అట్లానే నంద్యాలలో ఏదన్నా మన రోడ్డు ప్రాబ్లం ఉన్నా కానీ ఏదన్నా కానీ మనకు ముందుకు వచ్చి చెప్పేస్తే కంపల్సరీ మన మంత్రివర్యులు కంపల్సరీ దాని మీద అమలు పెట్టి ఎంత వీలైతే అంత తొందరగా మేము శాంక్షన్ చేసి గట్టిగా దాని వెనకాల మేము పడి, ఎందుకంటే చాలా మనం రోడ్ వేస్తే అప్పుడు కూడా చాలా ఇబ్బందులు వస్తున్నాయి. కంపల్సరీ దాని తర్వాత మనం మనకేమంటే మన లీడర్స్ వెనకాల పడి లేదు మనకు కావాల్సిందే అని గట్టిగా దాని వెనకాల పడితేనే అది పూర్తి అవుతుంది. లేకపోతే ఊరికే శాంక్షన్ అవుతుంది, కౌన్సిల్లో పాస్ అవుతుంది, దాని తర్వాత అట్లానే పెండింగ్ పడిపోతుంది. అట్లా కాకుండా మనం ఏదైనా సబ్జెక్ట్ తీసుకుంటే అది లాస్ట్ వరకు పూర్తి అయ్యే వరకు దాని మీద మనం ఖచ్చితంగా కూర్చొని అమలు చేసే వరకు మేము దాన్ని వెనకాలనే ఉండాలి. అట్లా మనం చేస్తేనే మన వర్క్ పూర్తి అవుతుంది. లేకుంటే ఊరికే వచ్చినామా శాంక్షన్ చేసామా దాని తర్వాత ఎప్పుడూ అవుతుందని కాదు. మనం ఒక సబ్జెక్ట్ పట్టుకుంటే అది కంపల్సరీ పూర్తి కావాలని, దానికోసం ఈరోజు మీరు బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదే ఈ ఏబిఎన్ చర్చ్. ఎందుకంటే మేము
డిసెంబర్ 25కి మనం క్రిస్మస్ రోజు ఈ చర్చ్లో చెప్పినాము. మనం ఆ రోజు చర్చ్లో హామీ కూడా ఇచ్చినాం, కంపల్సరీ మీకు వచ్చే 6 monthsలో ఇక్కడ రోడ్ పడుతుంది అనుకున్నాం. కంపల్సరీ రోడ్ కూడా నేను దాదాపు నేను అనుకుంటా ఒక 15-20 daysలో కూడా పూర్తి అయిపోతుంది. దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రత్యేక ధన్యవాదాలు మా కౌన్సిలర్ అమ్మకి చెప్పాలి. థ్యాంక్ యూ అండి. సత్యాన్ని లైక్ చేయండి, నీతిని షేర్ చేయండి. సైరా తెలుగు న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి.